నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో కొంత ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాల మేరకు ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకొని మార్చుకొని మళ్ళీ వెళ్ళాల్సిన సందర్భాలు కొన్ని వచ్చాయి. అసలు ఆ నిర్ణయాలు ఎందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది? అంటే అంత లోతైన పరిశీలన జరగట్లేదా? ఎందుకు తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది? కొందరు అధికారుల నియామకాల విషయంలో కొందరు అధికారులు గతంలో ప్రవర్తించిన తీరును బట్టి ప్రజలు ఆ అధికారులను నియమించిన తర్వాత మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా చెప్పేసేసరికి మళ్ళీ వాళ్ళని వెంటనే మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అదే జరిగింది కాకినాడ పోర్టు వ్యవహారంలో. చాలా ప్రతిష్టాత్మకంగా వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారి ఆయన ఆధ్వర్యంలో ఓ సిట్ వేసింది. ఆ సిట్లో ఓ ముగ్గురు వివాదాస్పద అధికారుల్ని వేస్తే ఆ వివాదాస్పద అధికారుల మీద గతంలో ఎలా వ్యవహరించారు వీళ్ళు అనే దాని మీద ఓ సోషల్ మీడియాలో అతి కీలకమైనటువంటి చర్చ జరిగితే కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ వస్తే మళ్ళీ ప్రభుత్వం ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. సిట్లో నుంచి ఆ ముగ్గురిని తప్పించింది. అశోక్ వర్ధన్, బాలసుందరరావు, గోవిందరావు అనేటువంటి డిఎస్పీల్ని సిట్లో నుంచి తప్పించినట్టు నిన్న మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు ప్రభుత్వం అనాలోచితంగా వెళుతుందా, లేదా ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని మార్చి ఇంకో టర్న్ తీసుకోవడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అడసిమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వినదగుని ఎవ్వరు చెప్పినా అనేటువంటి దాన్ని పాటిస్తున్నారు. అంటే ముందు పరిశీలన జరగట్లేదా? అది కొంచెం దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడంటే అండి, మొత్తం వ్యవస్థని అవస్థల పాలు చేసి మొత్తం చెడగొట్టేసాడండి. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేలు రకం సరుకు ఎక్కడ ఉందో చూసుకోవడానికి సరిపోయిన ఛానల్ వాళ్ళకి. ఎవరిని పెట్టుకున్నా కానీ అదిగో ఇతను మా పల్నాపులో జగన్ దగ్గర ఇలా ఉన్నాడు, ఇలాంటి చేశాడు, ఇలా కబ్జాలు చేశాడు, లేకపోతే వాళ్ళు సహకరించాడు, లేకపోతే ఇలా కొల్లగొట్టేసాడు, ఈ టైపు ఎవరిని చూసినా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు చాలా ఇప్పుడు ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఇప్పుడు చేసిన ఎదుర్కోలేదు, లేదా మన ఎవరికి తెలియదు. ఇప్పుడు అంత పారదర్శకం అయిందండి. జీవోలన్నీ ఓపెన్గా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి దాచాడు, వీళ్ళు దాయరు. వీళ్ళ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉంటాయి, హైడ్ ఉండదు. కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అబ్జర్వేషన్ 4 ఏళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అలా తరివేశారు. జనం పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు కదా, ఆయన తప్పు చేయలే పోపం అనుకుందరు కదా. మనం ఎవరు చెప్పినా మనం ఎవరు మాట్లాడినా అన్నదే, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎలాగైతే జనం సరి చేసుకోమని ప్రశ్నిస్తున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. నాతో సహా అందరూ మాట్లాడాం, ఏమయ్యా ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, దళితుల పట్ల లేకపోతే ఒక సామాజిక వర్గం పట్ల నువ్వు టార్గెట్ చేస్తున్నావు, ఇంత అరాచకాలు జరుగుతున్నాయి, రోడ్లు ఎలా తగలడిపోయినాయి, నువ్వు బటన్ నొక్కుతుంటే కాదు, మిగతా అభివృద్ధి చూసుకో, అమరావతి నీకేం తప్పు చేసింది, నువ్వు అక్కడ భూములై కావాలంటే అందులో దొబ్బే కానీ నువ్వు దాన్ని పాడు చేయకు, ఇలాంటివి చెప్పేవాళ్ళు మేము. అతను రుచించిలాగానే దొబ్బే అంటే ఇష్టమే కదా అతనికి. కాబట్టి అదేది పేడజవాన్ని పెట్టాడు, పైగా మనల్ని తిట్టివారు. ఏకంగా కొంతమంది మీద అయితే అరాచకాలు చేసేసారు, తీసుకెళ్ళి కొట్టేశారు పాపం. ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళని తేవడం చెప్తూనే వచ్చారు. వాడు వినలేదు. విన్నందుకు ఫలితం అనిపించాడు. వీళ్ళు అలా కాదు, నిర్ణయాలు అన్న తర్వాత కొంతమంది అధికారులు పెట్టుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం అన్న తర్వాత అధికారులు ఉండాలి కదా, ముఖ్య శాఖలకి ఉండాలి కదా. వాళ్ళు కొన్ని నియామకాలు చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఈ ముగ్గురు డిఎస్పీలు వెళ్ళి చంద్రబాబు గారు మాకు అందులో ఏంటని లేదా లోకేష్ గారిని అడగరు కదా. కరెక్ట్. వాళ్ళకి సంబంధించిన అధికారులు, ఆ పై అధికారి ఎవరికో చెప్తే సరే నువ్వు ఉండరా బాబు అంటారు. సార్ మమ్మల్ని పక్కనెట్టేశారు సార్, మా పరిస్థితి ఏంటని అడుగుతాం. పక్కనెట్టేసిన కాడి నుంచి వాళ్ళకి దొరద వచ్చేస్తూ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పక్కన ఉంటుందంటే నరకం అండి వాళ్ళకి. అవును కదా, ఈ ముగ్గురు అందులో ఉన్నారు కదా పక్కన పెట్టిన వాళ్ళలో. మీకు డ్రెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డ్యూటీ చేయకపోతే మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ డ్యూటీలోకి వెళ్ళకపోతే ఇది పోద్ది, వాళ్ళకి మా ఆత్మస్థైర్యం దెబ్బతినిపోద్ది. అవును కదా, ఎంత గొప్ప వీరుడు కూడా నిర్వీరుడు అయిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. ప్రభుత్వం మారింది, కావాలంటే వీళ్ళకి కూడా అనుకూలంగా పనిచేద్దామండి అంటారు, లేదంటే ఏదైనా కొంచెం సమర్పించుకుని కూడా ఏదో రకంగా మెయిన్ లైన్లోకి రావాలని చూస్తారు. ఆ క్రమంలో వీళ్ళు గతంలో ఇప్పుడు డిపార్ట్మెంట్లో కొంత వాళ్ళ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మరీ పగట్టేసినట్టు పగ తీర్చుకునే పద్ధతి కాకుండా మిగతా వాళ్ళు అందరూ అలా ఉండరు. 10%, 5% ఉంటారు ఇటు సంగతి చూడాలనుకునే వాళ్ళు. మిగతా వాళ్ళు అలా ఉండరు. డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఉంటుంది, వాళ్ళ మీద కొంచెం సానుభూతి ఉంటుంది.
సరే ఉండంటారు. ఎందుకంటే వాళ్ళు సౌండ్ శాల్యూట్లు వాళ్ళు బాగానే కొట్టేస్తారు కదా. వాళ్ళకేం లోటు ఉండదు, ప్రజల తోలు తీరిపోతుంది, కానీ వాళ్ళకేం నష్టం ఏంటండి? అందులో శవాది బ్యాచ్ 300 మంది ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన ఎమోషన్స్ వాళ్ళకి ఏముంటాయి? ఇంత అరాచకం చేసాడు ఇతను, ఎమోషను ఆడ కరప్టెడ్ అండి, సరిగ్గా ఉండడో, సరిగ్గా మాట ఉండో అనుకుంటారు. ఈసారి నుంచి వింటాడండి అని చెప్తాడు ఇంకో ఆఫీసర్ వచ్చి. ఇప్పుడు యారగెంట్స్ చూపిస్తారు, యారగెంట్గా ఉంటారు కొంతమంది ఆఫీసర్లు. సిఎల్ డిఎస్పీ లెక్చర్, డిఎస్పీలు ఎస్పీ లెక్చర్, ఎస్పీలు ఏమో ఆ పై వాళ్ళని కూడా లెక్చర్ చేయకుండా డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు పక్కన పెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఏమనరు. ఈ డిపార్ట్మెంట్లో ఎప్పుడో కానీ అవకాశం వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. వాళ్ళు దొరికిదాకా వెయిట్ చేస్తారు, దొరికిన తర్వాత చర్యలు తీసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో రంగం దూరేశారు ఎవరో ఒకరిని పట్టుకుంది. వెంటనే సోషల్ మీడియా బగ్మనిపోయింది. ఆ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటిది వీళ్ళు పక్షంగా తెలుస్తారు. అప్పుడు వాళ్ళు సరి చేసుకున్నారు. ఇదే కాదు, అలాంటి చాలా సరి చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా విషయాల్లో. అంటే సరి చేసుకోవడం అని అంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా ఏమండి, చాలా పెద్ద మనసు ఉండాలి దానికి. తప్పు ప్రభుత్వాధినేతలు చేసినట్టు కాదండి, కింద యంత్రాంగం చేశారు. వాళ్ళు పిలిచి ఏంటయ్యేది అని చెప్పి చివాట్లు పెట్టుంటారు. అది మనకు తెలియదు కదా. వాళ్ళు మందలించి ఉంటారు, సరిగ్గా చూసుకుని పెట్టుకోవడం తెలియదా అని అడుగుంటారు. వెంటనే మార్పు వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. మీరు మొండిగా పోకుండా, అందుకని ఇది మంచి ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వినదగ్గుని ఎవరు చెప్పినా వినాలి మాట ఫస్ట్. వాళ్ళు బేరీ చేసుకుంటారు, వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అని చూసుకుంటారు. వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనుకున్నారు, మార్చారు. ఇప్పుడు జనాలు ఒకళ్ళిద్దరు మీరు నేను చెప్తే కాదు కదా, అందరూ ముక్తకంఠంతో చెప్పారు, బాబోయ్ వీళ్ళు ఆ బ్యాచ్ అయ్యే బాబు నువ్వు వీళ్ళని ఎలా పెట్టు, వీళ్ళందరూ చాలా మంచోళ్ళు అని చెప్పేస్తాడు రేపు పొద్దున్న. అసలు వాళ్ళు మామూలుగా పొలంలో పండించి పంపుకుంటున్నాడండి, అతనేమి ఈ అక్రమ రవాణా కాదండి ఇది అని చెప్పేస్తారండి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలి. ఇది మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇది ఎలా జరుగుతుందంటే, కొంతమంది నియామకాలు ఈ ప్రభుత్వంలో చాలా పొరపాటు జరుగుతుంది. ఇది నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఏమండి ఇది చూడండి ఒకసారి మీ దృష్టికి వచ్చిందో లేదో దీని మీద అని. నాకు ఒక విషయం స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి దాని మీద పెట్టాడు. అతను ఎవరంటే కోరం రఘు, జగన్మోహన్ రెడ్డికి పరమ వీర భక్తుడు అంటే ఈయన. ఏమండి అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థానానికి జీవో నెంబర్ 133 డేటెడ్ 3/10/2024 జీవో వచ్చింది. జగన్ వీరభక్తుడికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆ ముఖ్యమైన దాంట్లో ఎందుకు అవకాశం ఇస్తారు. ఇంకా తెలుగుదేశానికి సానుకూలం వాళ్ళకి ఇవ్వక్కలేదు. గత నిజాయితీగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? 10%, 20% ఇలా ఉంటారు. మిగతా 80% పద్ధతిగా ఉండేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు మనకు ప్రజల కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు, డ్యూటీ మైండెడ్గా ఉంటారు, తప్పు చేయడానికి భయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కనిపించలేదా? అతని మీద ఎన్ని కోర్టు కేసులు అతను మీకు యథాతథంగా నా వాయిస్ వార్త చెప్తాను మీకు. ఇతని మీద ఉన్న కోర్టు కేసులు ఏంటి, వాటి మీద తీర్పు వచ్చిందా, ఎవరి సిఫారసుతో ఇతను ఈ స్థానానికి వచ్చాడు, గుంటూరు కలెక్టరేట్లో ఇతని లీలలు ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. అలాగే ఇతను దినేష్ రెడ్డి మరియు నూకల జితేంద్ర బాబుతో జట్టు కట్టి స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని తన తల పొగరుతో తెలివి తక్కువతనంతో భ్రష్టు పట్టించాడు. స్కిల్ సెన్సస్ పేరుతో ఆఫీస్ మొత్తం తన గుప్పిట్లోనే ఉండాలని ఇతని పట్టుదల. జిల్లాల్లో ఉద్యోగులకి ఇతనికి ఏమి సంబంధం? చిత్తూరులో ఉండే ఒక సాధారణ ఉద్యోగి సెలవు పెట్టాలంటే ఇతను అనుమతి తీసుకోవాలి. ఆ ఉద్యోగికి జిల్లా అధికారికి సంబంధం లేదా? ఇదేమి రాజ్యాంగం? స్కిల్ సెన్సస్ పేరుతో అందరినీ రోడ్డు మీదకి పంపి కనీసం ఇన్సూరెన్సు, టీఏడిఏ వంటి సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించాడు. జనవరిలో మొదలయ్యే స్కిల్ సెన్సస్కి ఇప్పటి నుంచే సెలవులు రద్దు చేసుకోమని ఆదేశాలు ఇస్తున్నాడు. జితేంద్ర బాబుకి ఇతనికి ఉన్న అనుబంధం ఏమిటి? ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఇతని నైజం. ఇతని ఛాంబర్లోకి వెళ్ళాలంటే భయపడతారు. ఆడ మగ తేడా లేకుండా అందరినీ వేధిస్తాడు. ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. మాటకు ముందు తర్వాత ఒక బూతు మాట ఉండాల్సిందే లకారాలతో సంబోధిస్తాడు. ఎవరి అండ చూసుకుని ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు? రాజకీయ నాయకుల అండదండలా లేక ఉన్నతాధికారుల ప్రోత్సాహమా? ఇతను నిజంగా ఈ పదవికి అర్హుడా? ఆంధ్రలో ఇతనికంటే సమర్థులు లేరా, లేదా ఆ స్థానానికి సరిపోయేవారు లేరా? మిగిలిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అర్హత ఏమిటి, ఇతని అర్హత ఏమిటి? మిగిలిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అనర్హత ఏమిటి, ఇతని అర్హత ఏమిటి? కార్యాలయంలో ఎవరికీ పర్సనల్ అసిస్టెంట్స్ లేరు, కానీ ఇతనికి మొన్నటి వరకు అజ్ఞాతంలో ఉన్న
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అద్దంకి వినయకాంత్ పర్సనల్ అసిస్టెంట్గా వ్యవహరిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో స్కిల్ సెన్సస్ వంటి మహత్తర కార్యక్రమానికి ఎలాంటి అధికారులు అవసరమా? పనిచేసేవారిని కాదని తమ బంటులనే పై స్థానంలో కూర్చోబెట్టాలని తాపత్రయం ఎవరిది? ఇతని బారి నుంచి తమను రక్షించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రాధాయపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి గారు ఉద్యోగులందు దయ చూపి ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోండి. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడిన ఉద్యోగుల యందు దయ చూపి సంస్థను ఉద్యోగులను కాపాడండి. ఇదంతా ఎవరు రాస్తున్నారు అనే విషయం కన్నా ఇదంతా నిజమా కాదా అని ఒకసారి తరి చూసుకోండి. దీనిపై దృష్టి పెట్టి సామాన్య ఉద్యోగులకు సంస్థకు న్యాయం చేయండి. ఇది పరిస్థితి. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అంటే ఇప్పుడు ఇది ఇందులో ఆయన చెప్పినట్టుగా ఇది ఎవరు రాస్తున్నారో, ఎవరు రాయించారు, ఎవరు చెప్పిస్తున్నారు అని కాకుండా ఇదంతా నిజమా కాదు, ఈ కూరలోగా ఉన్న అతను జగన్మోహన్ రెడ్డి వీరభక్తుడే కాదా, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఇతను అసిస్టెంటే కాదా, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, అసలు చాలా ప్రతిష్టాత్మకమైంది అది. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుంది వాళ్ళ సూపర్ 6లో ఒకటి అది. కరెక్ట్. లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఈ 20 లక్షల ఉద్యోగాలకి అతి కీలకమైంది ఏంటి? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. స్కిల్ సెన్సెస్ అనేది ఈ ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైందో అందరికీ తెలుసు, ఈవెన్ ప్రభుత్వానికి కూడా తెలుసు. అంత పరిశీలన జరగకుండానే ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయి కూర్చోబెడతారా? దీన్ని పురుట్లోనే కొంపు కొట్టించేయండి, స్మెల్ వచ్చేలా చేస్తారు వీళ్ళు. ఇది ఉద్దేశపూర్వకంగా మీ కూడా ఉన్న అధికారులు, మీ దగ్గర చేతులు నలిపి వాళ్ళు ఎవరన్నా, లేదా మీ చుట్టూరు తిరిగే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వీళ్ళ దగ్గర ఏదైనా మూటలు ఆగేసి అని పెట్టారేమో చూసుకోండి. ఇది హితం ఏంటండి ఇలాంటిది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇది అంత నేను గమనించలేదు. ఇది నిజంగానే ఇది నా సొంతంగా నా దృష్టికి ఎవరో ఒక మెసేజ్ పెట్టి, బాబు చూడండి మీరు మాట్లాడిన అవకాశం ఉంటే దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, ఒక పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి అన్న. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం దీని మీద నేను చేసుకున్నానండి. ఎందుకంటే నాకు మెసేజ్ రాగానే ఇది నిజమా కాదా, జీవో నెంబర్ డేటెడ్ అన్ని వచ్చేసి నీకు కదా, అది కరెక్టే, అది ఓకే. అతను అలాంటి వ్యక్తి, రఘు అనేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి, లేదా జగన్మోహన్ రెడ్డి వీరభక్తుడా, లేదా స్కిల్ సెన్సెస్ లో చొరబడి దీన్ని ఏదన్నా ఆదిలోనే ఇంకేదన్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో లేదో ఇంకా మనకు తెలియదు. కానీ అతను వ్యవహార శైలి ఈ మధ్యకాలంలో గమనించిన వాళ్ళకి ఇది అందులోనే రాశారు వాళ్ళు. కాబట్టి దాని ఉద్దేశం అదే కదా. ఇప్పుడు దాంట్లో పనిచేసి ఉద్యోగులందరినీ వేధించేస్తాడు, ఏం చేస్తారు, పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు టీచర్లు ఉన్నారండి, టీచర్లు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పటికీ 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి కానీ వేధింపులు ఏం మానలేదు అనుకుంటున్నారు. అలాగే రాడ్ పడిపోతుంది మాకు అంటున్నారు. అది ఒకటి మార్చుకోవాలి ఏంటండి. ఇలాంటివన్నీ ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే ఎలా తెలితే అంత బాగుంది అనుకుంటారు. రాజులకు ఇదివరకు పూర్వం రాజుల దగ్గరికి ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అయినా సరే పరిపాలించేవాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాజులు, చక్రవర్తుల కింద లెక్కండి. అంత అయిపోయింది. అంత అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి దగ్గరికి అప్రియ సత్యాలు చెప్పకూడదు ఎవరున్నాయి. కొన్ని అప్రియంగా ఉంటాయి సత్యాలు, నిజాలు చేదుగా ఉంటాయి. అవి పులుపుగా కారంగా కాదు, ఏకంగా చేదుగా ఉంటాయి, నోట్లు పెట్టుకుని లేకుండా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రాజు దగ్గరికి ఎవరన్నా ఒక భట్టుడో పరిచారకుడో ఎవడొకడు వచ్చి, అయ్యా మనకి ఇలా చెడ్డ పేరు వచ్చి ఏంటంటే పీక్ కోసేయమంటారు. అయ్యో బాబు మేము భలేగా ఉన్నారంటున్నారండి, మేము భలేగా అందంగా ఉన్నారంటున్నారండి కానీ మెళ్ళొంచి ఆరం తీసేస్తారు. అలాంటి మానుకోవాలి. కానీ వీళ్ళ పరిస్థితి అలా లేదు. ఎవరన్నా చెప్తే వింటున్నారు. అప్రియ సత్యమైనా సరే మనసుకు చివుకుమన్నా ఒకసారి కొంచెం కఠినంగా మాట్లాడిన నానాటోడు, లేకపోతే కొంతమంది నేను వాళ్ళ హట్ అయ్యేలా మాట్లాడకపోయినా కొంతమంది మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు కూడా దాన్ని కూడా స్వీకరిస్తున్నారు వాళ్ళు. ఏంటండి అలా స్వీకరించడం అనేటువంటి సత్సాంప్రదాయం వాళ్ళకి మంచి ఉపయోగం జరుగుద్ది. ఏంటండి ఇప్పుడు దీని మీద కూడా దృష్టి పెట్టారనుకోండి కొద్దిగా, వాళ్ళ ప్రధానమైన హామీ కూడా ఇది. ఎందుకంటే లోకేష్ గారు లాంటి యువ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఉద్దేశాలు దెబ్బతినిపోతాయి. ఇప్పుడు మొదట్లోనే ఆదిలోనే దాన్ని కంట్రోల్ చేశారనుకోండి పర్లేదు, లేదనుకోండి దాని మొత్తం స్మెల్ వచ్చేయిన తర్వాత ఆ స్మెల్ రాకుండా చూస్తారు తప్ప అసలు కుళ్ళిపోవటం ఆగదు. ఆ స్మెల్ వస్తాను ఆపుదామని చూస్తారు, ఇంకా అసలు కుళ్ళిపోయిందని. ఇప్పుడైతే ఆ కుళ్ళు లేకుండా కట్ చేసేయచ్చు. ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు పునరాలోచించుకుంటారు. ఇప్పుడు వైసీపీకి 20 జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉన్నారనుకోండి,
వాళ్ళకి ఏం చెప్పాలంటే కొన్నాళ్ళు ఆగండి అయ్యా బాబు మీరు, మళ్ళీ మీ ఓడి ఎప్పుడన్నా వస్తే లేకపోతే మీ పార్టీ ఎప్పుడన్నా వస్తే అందులో ఉందిరు, కానీ ఇప్పుడే పక్కన కూర్చోయే పాపం మా కోసం పనిచేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం అనుకోవాలి. సింపుల్ ఇది, అర్థమైందండి? వెరీ సింపుల్ ఇది. దీనికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఈ ప్రభుత్వం రావాలి, మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని ఉద్యోగులు కూడా వాళ్ళు ప్రజలే కదా, కొంచెం నిజాయితీగా పనిచేసి వాళ్ళు ఉంటారు. మాకు వద్దండి బాబు మీ అలాంటివి చేయవండి అని వాళ్ళు ఉంటారు. ఎవడన్నా ఆశ పెట్టినా కానీ కానీ కళ్ళు మూసుకుంటాను, మా ఇంట్లోంచి పాడేయండి నేను తీసుకొని అన్ని వాళ్ళు ఉంటారు ఇందులో. అంటే కొంతమంది అసలు వద్దంటారు, కొంతమంది కొంచెం చెవులు మెదిలితే ఏమైనా డబ్బులు వస్తే వద్దంటారు కదా, అవతలని పీడించకుండా మీ ఇష్టం అండి మీరు ఇబ్బంది లేకుండా ఉంటే ఇవ్వండి అంటారు. అది జరుగుతుంది. అంతేగాని విత్తేనే కానీ చేయనన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ బాపత అన్నమాట, దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసేవాళ్ళు. వీళ్ళు దూరంగా పెట్టాలి. ప్రజలు కూడా ఏమనుకుంటారు, మీ ఇష్టం అంటే మీ తోచింది ఇవ్వండి అన్న వాడు అట్లా బాధపడరు, ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళకి. అవినీతి అనేటువంటిది చట్టబద్ధం చేయలేదు కానీ అందరూ అంగీకరిస్తున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి అని కోట్లు దొబ్బేయడం చేయని వాడు ఎవడండి, అలాగే యూనివర్సల్ చేస్తారు. ప్రజలతో సహా అందరూ అవినీతి పరులు అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందుకనే యాక్సెప్ట్ చేయరండి, 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేయడన్నా కానీ బొట్లు ఎందుకు వేసారు. కాబట్టి ప్రభుత్వం కూడా బాధపడకూడదు ఎవరన్నా విమర్శిస్తే. దాంట్లో నిజమా కాదా చూసుకునేవాళ్ళు జస్ట్ ఒకసారి ఇది ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తారంటే ఎవడన్నా మీరు వింటున్నారు కాబట్టి చెప్తారు. రైట్, మీరు అన్నట్టు ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేస్తారు. డెఫినెట్గా మంచి ప్రభుత్వం, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వమే అని ఇంకా నమ్మకం కలిగించాలి, ఇటువంటి సరి చేసుకోవాలి. ఏమవుతుందంటే ఎవడన్నా సందేహించేవాడు వెనక ముందు ఆడుతున్నవాడు నిజంగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఐడి పార్టీ అంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. నేరం జరిగిన తర్వాత పరిశోధన, నేరం జరిగిన తర్వాత పరిష్కారం కాదండి. నేరం జరగకుండా చూడడం ఇంటెలిజెన్స్ బాధ్యత. ఇది ఒక రకంగా ఇంటెలిజెన్స్ లాంటిది, అర్థమైందండి? ఇంకో పలానా ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడో లేకపోతే పలానా ఆఫీసర్ ఎలా చేస్తున్నాడో అనేటువంటి ఇంటెలిజెన్స్ లాంటిది ఇది ఐడి పార్టీ. వాళ్ళ బాధ్యత కూడా మాకు జీతాలు లేకపోయినా మేము పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు స్వీకరించాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు ఇలాంటి తీసుకుని ఈ కూరం రోగు అని అతను ఒకసారికి ఆకేసి ఏమయ్యా నువ్వు జగన్ ఎంత బాగున్నాడని నువ్వు అతను పని చేసేవయ్యా, మళ్ళీ ఆ స్మెల్ పోలేదని నీకు ఇంక ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేయకూడదని చెప్పాలి. రైట్, చూద్దాం మరి ఈ అంశం మీద ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి పెడతారు. ప్రత్యేకంగా లోకేష్ గారు దృష్టి పెట్టాల్సినటువంటి అంశం కాబట్టి చూద్దామని. థ్యాంక్ యూ సార్.